మనం ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే అది మన చేతిలో లేదా? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనాన్ని, యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదని నేను ఎరుగుదును. ఏమండి, బైబిలులో ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా రాయబడిన ఈ మాటలు మనం చదవగలిగితే అందులో ఒక వ్యతిరేక భావం అనేది కనబడుతున్నట్టుగా అక్షరాలను బట్టి మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, మొదటి నుంచి నేను చెబుతున్నట్లుగా అక్షరానుసారంగా మనం దేనినైనా ఆలోచించగలిగితే అది ఎప్పుడూ కూడా ఒక దోషంగానే కనబడుతుంది. కానీ అక్షరాన్ని బట్టి కాకుండా ఆత్మను బట్టి, ఆత్మ జ్ఞానాన్ని బట్టి, మాటలలోని భావాన్ని బట్టి మనం ఆలోచించగలిగితే ప్రతిదానికి చక్కటి వివరణ మనం ఇవ్వగలిగితే ఆ మాట ఎప్పుడు కూడా దోషభరితమైనది కాదు అని తెలుసుకోవాలి. ఈ మాటను వాళ్ళు క్రీస్తు విరోధులైన వారు ఎలా తప్పుపట్టారు అంటే, మరలా చదువుకుందాం ఒకసారి ఆ మాట. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనంలోని మాట. యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదు, మనుషులు తమ ప్రవర్తన యందు మంచి మార్గంలో ప్రవర్తించుట వారి వశములో లేదని నేను ఎరుగుదును. అంటే వారు ఈ మాటను ఎలా వక్రీకరించారు అంటే, ఒక మనిషి సన్మార్గంలో ప్రవర్తించుట వాని వశంలో లేదా అంటే అది దేవుని వశం. ఒక మనిషి దుర్మార్గుడుగా ఉండాలన్నా, ఒక మనిషి సన్మార్గుడుగా ఉండాలన్నా, తన మార్గాలన్నిటిలోనూ అది నరుల వశములో లేదు, అంటే నరుల చేతిలో లేదు. మరి ఎవరి చేతిలో ఉంది? తన ప్రవర్తన విషయంలో కానీ, లేదా తన బ్రతుకు విషయంలో కానీ తన వశములో లేదు. ఇక్కడ తమ వశములో లేదు అన్న మాటే వ్రాయబడింది, కానీ ఎవరి వశములో ఉంది అన్నది ఇక్కడ రాయబడలేదు. అలాగని తమ చేతిలో లేదు కాబట్టి, తమ వశములో లేదు కాబట్టి ఒక నరుడు సన్మార్గుడుగా ఉండటం కానీ దుర్మార్గుడుగా ఉండటం కానీ ఇది మనుష్యులకు చెందినది కాదు, మనుష్యుల వలన కలిగేది కాదు. ఎవరో మనుష్యులను ఆ దిశగా నడిపిస్తున్నారు కనుక ఒక మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా అది ఆ మనిషికి చెందినది కాదు. కనుక మనిషి ఎప్పుడూ నేరస్తుడు కాడు, ఆ మనిషిని అలాగూ జన్మింపజేసిన దేవునిదే నేరం అన్నట్టుగా ఈ మాట కనబడుతుంది మనకి. దీనిని బైబిల్ విరోధులైన వారు వక్రీకరించి చెబుతున్నారు. అంటే ఒక మనిషి సన్మార్గంలో వెళ్ళటం అనేది అతని చేతిలో లేదా? ఒక మంచి మార్గంలో నడవాలి అన్నది మన చేతిలో లేదా? ఒక మంచి పని మనం చేయాలి అనుకుంటున్నప్పుడు, చెయ్యాలి అన్న ఆలోచన మనకు కలిగినా దానిని చేసే అధికారం లేదా దానిని చేసే నిర్ణయం మన చేతిలో, మన వశములో లేదు అన్నట్టుగా బైబిల్ చెబుతుంది. కాబట్టి ఎవరు నేరస్తులు? ఇందులో దేవుడే అపరాధి. కనుక ఒక వ్యక్తిని సమాజంలో నేరస్తుడిగా మారడానికి ఆ వ్యక్తి నేరస్తుడు కాడు, ఆ వ్యక్తిది కాదు. మరి ఎవరు? ఆ దోషం ఎవరిది? అది దేవునిదే. ఎందుకంటే మీ బైబిల్లోనే రాయబడి ఉంది ఏమని? తన మార్గమును ఏర్పరచుకొనుటకు నరుల వశములో లేదు అంటున్నారు. ఏమండి, మనం ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే అది మన చేతిలో లేదా? దీనిని చాలామంది తలరాత అంటుంటారు. కనుక దేవుడు రాత ఎలా రాశాడండి అంటే, తలరాత దేవుడిదైనప్పుడు మనిషి నేరస్తుడు ఎందుకు కావాలి? ఒక మనిషి మంచివాడని, ఒక మనిషి చెడ్డవాడని తీర్పు తీర్చడానికి దేవుడు ఎవరు చెప్పండి? ప్రతి మనిషికి తలరాతను దేవుడు నిర్ణయించినప్పుడు, ప్రతి మనిషి యొక్క మార్గము దేవుని వశములో ఉన్నప్పుడు, అది మన చేతిలో లేనప్పుడు మనం ఎలాగో నేరస్తులు కాగలం. అలాంటప్పుడు మనం శిక్షించే అధికారం దేవునికి ఎక్కడిది? అలాంటి వ్యక్తి దేవుడా?
నేరస్తుడుగా ఒకరిని జన్మింపజేసి ఆ తరువాత చేసిన నేరానికి గాను అతనికి శిక్ష అమలు చేసి అతను దేవుడయ్యాడు, ఇతడు పాపయ్యాడు. కనుక ఈ గేమ్, ఈ నాటకం, అందుకు లోకం అన్నమాట జగన్నాటక సూత్రధారి అన్నట్టుగా ప్రతి మనిషితో నాటకం ఆడించి ఒకళ్ళని మంచిగా ఒకళ్ళని చెడుగా సమాజంలో మలిచి ఆయన దేవుడుగా మిగిలిపోయాడు. కొందరు భక్తులను చేశాడు, కొందరిని పాపులను చేశాడు అనే ఒక తప్పుడు ఒక ఆలోచన వైపు ఈ సమాజాన్ని ఈ మాట ద్వారా వక్రీకరించే ప్రయత్నం ఈరోజు ఈ బైబిల్ విరోధులైన వారు బైబిల్లో రాయబడిన మాటను చూపించి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీ అందరికీ తెలుసు, యేసును అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఆయన యేసును అప్పగించాడు. 30 వెండి నాణాలకు ఆశపడ్డాడు. ఆయనతో పాటు ఆయన శిష్యుల్లో ముఖ్యుడుగా 12 మందిలో ఒకనిగా అపోస్తలత్వాన్ని పొందిన ఆయన వెంబడించిన వ్యక్తిగా యేసుతో కూడా ఉంటూ మరి చివరి క్షణంలో ఆయన అప్పగించి నేరస్తుడుగా మారినట్టుగా మనకు తెలుసు. బైబిల్లో ఆయన్ని గూర్చిన సందర్భం రాయబడుతూ ఏమని రాయబడిందంటే అపోస్తుల కార్యాలు ఒకసారి చూద్దాం. ఆయనను గూర్చి ఏమని బైబిల్ చెప్పింది అంటే మరి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనాన్ని దయతో చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు అంటున్నాడు. చూడండి, అంటే ఈ మాటలోని ఆంతర్యం ఏమనుకుంటున్నారు? తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనినా అంటే యోధా తప్పిపోయి పోగొట్టుకున్నాడా, లేదా దేవుడే యోధాను తప్పించి తప్పుడు మార్గంలో నడిపించి దేవుడు అంటే ఒక తప్పుడు మార్గాన్ని నిర్ణయించి ఒక కొడుకునేమో శకపురుషుని చేశాడు, మరొక కుమారుణ్ణేమో ద్రోహిగా చేశాడు, ఇస్కరియోతు యూదాగా. అంటే బైబిల్లో ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన మాటను వాళ్ళు చూపించి ఎలా మాట్లాడుతున్నారంటే, నరుని వశంలో లేదండి, నేను నేరస్తుడిగా పుట్టడానికి అది నాదేం కాదు నేరం, ఒకడు తప్పు చేసి తప్పించుకోవడానికి అనే మాట. సమాజంలో ఒక నేరాన్ని జరిగించిన తరువాత ఎందుకు నువ్వు ఈ నేరం చేశావని ప్రశ్నిస్తే అతడు చెప్పిన సాకు ఏంటో తెలుసా? నేరం నాది కాదు, ఆకలిది అన్నాడు. అంటే నీవు నేరస్తుడు కావన్నమాట. నీకున్న ఆకలి బాధ నీ చేత ఒక దొంగతనమో ఒక నరహత్యో లేదా మరే సమాజానికి వ్యతిరేకమైన నేర కార్యక్రమాన్ని నీతో జరిగించింది. అలా అని చెప్పి తప్పించుకోవడానికి ఆ మాట వినియోగించుకుంటున్నారు చాలామంది. ఇక తలరాత పేరట దేవుడే నా తల మీద ఇది రాశాడు విధి అంటారు. ఒకటి మీరు గమనించండి, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవుని స్వరూపి, దేవుని ఆత్మను పంచుకున్నవాడు, దేవుని ఆత్మ నుంచి విడిపోయిన వ్యక్తి, అనగా దేవునికి వారసుడు, దేవునికి కుమారుడు. అందరూ దేవుని కుమారులైనప్పుడు ఒక తండ్రి స్థానంలో ఏ తండ్రి ఒక కుమారుడు సన్మార్గంలో నడవాలని, ఒక కుమారుడు క్రూరంగా దుర్మార్గుడుగా చావాలని కోరుకుంటాడు? చెప్పండి. ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి జన్మనిచ్చిన కన్న తండ్రిగా దేవుడు తండ్రి స్థానంలో ఉన్నప్పుడు ఎలాగో ఒక వ్యక్తిని మంచిగా చేసి మరొక వ్యక్తిని చెడుగా ఆయన చేస్తాడు? చెప్పండి. అది కూడదు, అలా జరగదు. అందుకు దేవుడు బైబిల్లో ఒక మాట రాయించాడు. నరులందరినీ ఎలాగో చేసినట్లుగా బైబిల్లో రాయించాడో ఒక్కసారి మనం చూద్దాం. ఎందుకంటే పుట్టుకలో ఒకవేళ మనిషి పాపి అని అనుకుంటే ఆయన ఎలాగో కలుగజేశాడు అన్న మాట ప్రసంగి గ్రంథంలో రాస్తున్నాడు. ఒక్కసారి ఆ మాటని దయతో చూడండి ప్రియులారా. నరులను దేవుడు ఎలాగో చేశారంటున్నాడు అంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం.
ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. కానీ వారు అంటున్నాడు చూడండి, ఇక్కడ నేరస్తులు ఎవరు? వారు. అక్కడ యోధా కూడా తాను తప్పిపోయి పోగొట్టుకున్నాడు, అంతేగాని దేవుడు తప్పించలేదు, ఆయనని తప్పు మార్గాన్ని నడిపించలేదు. మరి ఈ మాట ఎందుకు అన్నాడు? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23 అనే సందేహం మీకు కలగొచ్చు, ఇస్తాను దాని వివరణ. మొదటిగా దేవుని యొక్క భావం మీకు తెలియాలి, దేవుని యొక్క ఉద్దేశం మీకు తెలియాలి. బైబిల్లో వ్రాయబడిన మిగిలిన వాక్యాలను చూడాలి. ఏ రోజు బైబిల్ తలరాతను సమర్థించలేదు. ఒక వ్యక్తిని సన్మార్గుడుగా, ఒక వ్యక్తిని దుర్మార్గుడుగా బైబిల్ ఎప్పుడూ ఎవరిని చెయ్యలేదు, లేదా తండ్రి సృష్టించలేదు. ఎలాగో చేశాడు అన్నది బైబిల్లో దేవుడు రాయిస్తున్నాడు. ప్రసంగి గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్న మాట 7వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. కానీ రాసి చెప్తున్నాడు, వారు వివిధములైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. వారు కల్పించుకున్నారండి. వారు తమ మార్గంలో చెడు తంత్రాలను కల్పించుకున్నారు, దేవుడు కల్పించలేదు. యథార్థవంతులుగానే దేవుడు చేశాడు. ఎందుకంటే పుట్టుకతో ఏ మనిషి నేరస్తుడు కాడు, అందరూ పవిత్రులే. కానీ పవిత్రులుగా జన్మించిన వారిని అపవిత్రులుగా, కల్మషులుగా చేయడానికి ఒక దుష్టశక్తి ప్రయత్నిస్తుంది. కనుక ఒక సన్మార్గంలో నడవాలని దేవుడు కోరుకున్న ఆ మార్గాన్ని చెరిపేసే ప్రక్రియ అనేది దుష్టశక్తి, అపవాది చేపట్టింది. అది మీకు తెలుసు. ఎందుకంటే దేవుడు నరులను భూమి మీద తొలిసారిగా జలప్రళయం ద్వారా తొలగించాలి అనుకున్నప్పుడు, నాశనం చేయాలి అనుకున్నప్పుడు వారిని గూర్చి మాట్లాడుతూ ఆదికాండం 6వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు, ఆయన కలుగు చేసిన నరులను చూచినప్పుడు వారు ఎలా ఉన్నారు? అది చెడిపోయింది. భూమి మీద అంటే లోకం చెడిపోయిందా? దేవుడు చెరిపేశాడా? దేవుడు చెరపలేదండి. దేవుడు నరులను యథార్థవంతులుగానే చేశాడండి. కానీ వారే తంత్రములు కల్పించుకొని చెడిపోయారు. కనుక దేవుడు నన్ను చెడ్డవాడుగా చేశాడనా? దేవుడు నా తలరాత రాశాడనా? దేవుడే నా మార్గాన్ని తన వశంలో పెట్టుకున్నాడనా? అందుకే ఏమంటున్నాడు చూడండి అక్కడ, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని, మనుషులైన సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని అంటున్నాడు చూడండి. మార్గాలను చెరుపుకోవడం ఏంటి? ఏ మార్గాన్ని అయితే తండ్రి యొద్దకు చేరాలో అన్న మంచి మార్గాన్ని, సన్మార్గాన్ని విడిచిపెట్టి, తాము వెళ్ళవలసిన మార్గాన్ని విడిచిపెట్టి తప్పుడు మార్గాన్ని నడిచారు. అది కయ్యను మార్గం అన్నాడు. వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి అన్నాడు. అంటే దేవుడు రావాలనుకున్నది ఆ మార్గంలో కాదు. దేవుడు ప్రతి మనిషి సన్మార్గంలో రావాలని కోరుకున్నాడే కానీ దుష్ట మార్గంలో ప్రయాణం చేయాలని తండ్రి కోరుకోలేదు. కనుక ఏ మార్గాన్ని అయితే ఆయన ఏర్పాటు చేశాడో ఆ మార్గాన్ని వాళ్ళు రాలేకపోయారు, వాళ్ళు కనుగొనలేకపోయారు, వాళ్ళు చెరిపి వేసుకున్నారు. ప్రతి మనిషికి మంచి మార్గాన్ని దేవుడు నిర్ణయించినప్పుడు ఆ మంచి మార్గం గుండా వాళ్ళు రాలేకపోయారు. అది ఎవరు తప్పు? తంత్రాలు కల్పించుకున్న మనుషులు తప్ప? వారిని చెడ్డవాళ్ళుగా నడిపించిన దేవుడు తప్ప? వాళ్ళు చెడ్డవారుగా దేవుడు నడిపించలేదు. వారు ఎప్పుడు చెడ్డవాళ్ళుగా రావాలని దేవుడు కోరుకోలేదు ప్రియులారా. కనుక ఇన్ని మాటలను మనం ఆలోచిస్తే మనకు కనబడుతుంది ఏంటి? అక్కడ యోధా తప్పిపోయి పోగొట్టుకున్నాడు, నరులు తంత్రములు కల్పించుకున్నారు, యథార్థవంతులుగా దేవుడు వాళ్ళు చేశాడు. కానీ వారు ఎందుకో దేవుడు ఏర్పరిచిన క్రమములో వాళ్ళు రాలేకపోతున్నారు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతి మనిషికి దేవుడు మొదట స్వతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛ.
ఏ మనిషి దేవుని చేతిలో బానిస కాడు, లేదా దేవుని చేతిలో కీలుబొమ్మ తోలుబొమ్మ కాదు. దేవుడు చెప్పిందల్లా ఆడడానికి, దేవుడు చెప్పిందల్లా చేయడానికి. అలా అనుకుంటే నరకం ఎందుకు ఉండాలి చెప్పండి, స్వర్గం ఎందుకు ఉండాలి చెప్పండి? ఎందుకంటే ప్రతి మనిషి నడవడికి దేవుడే కారకుడైనప్పుడు మనం నరకానికి వెళ్ళాలన్నా దానికి కారణం దేవుడే, మన స్వర్గానికి రావాలన్నా దేవుడు దానికి కారణం దేవుడే. అలాంటప్పుడు నేరస్తుడు దేవుడు. ఇస్కరియోతు యోధాను అప్పగించడానికే దేవుడు ఒకవేళ భూమి మీద ఆయనకు జన్మనివ్వగలిగితే ఏమంటే ఆయన ద్రోహి అని ఎందుకు అనాలి చెప్పండి? ఇస్కరియోతు ద్రోహి కాడప్పుడు, కావడానికి వీలు లేదు. ఎందుకంటే ద్రోహిగా నీవు జన్మింపజేశావు. పుట్టుకలో ఇస్కరియోతు యోధ ద్రోహ? పుట్టుకలో వాడికి స్వార్థం ఉందా? పుట్టుకలో వాడికి ధనాశ ఉందా? లేదండి. అందుకే దేవుడు అన్నట్టుగా ప్రతి మనిషి యథార్థవంతుడుగా భూమి మీద జన్మించాడు. కానీ కాలం గడిచే కొద్దీ ఈ దుష్ట సమాజంలో అపవాది మాయలో పడి వాడు చూపించే ఎన్నో తప్పుడు మార్గాల వైపు మనిషి ప్రయాణం చేస్తున్నాడు. ప్రతి మనిషి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. అది ఎలా తెలుసు మనకి? ఏదైనా తోట వాతావరణాన్ని చూస్తే మనకు తెలుసు. ఆదామును కలిగించాడు, అవ్వను కలిగించాడు, వారిని పిలిచాడు, వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు. ఇదిగో ఆ చెట్టు జోలికి వెళ్ళకండి, మిగిలిన చెట్లన్నిటినీ వాటి ఫలాలను మీరు ఆస్వాదించండి, అది మంచి చెట్లు తెలుగునిచ్చే వృక్షఫలం, దాని జోలికి మీరు వెళ్ళకండి అని చెప్పి అది లేకుండా చేయలేదు. అలాగని వీళ్ళని బంధించడం లేదు, వీళ్ళకి సంఖ్యలు వేయలేదు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. కారణం వారు ఏది సమంజసమైనదో అన్నది ఆలోచించి తండ్రి మాటకు విధేయులు కావాలన్న ఉద్దేశంతో వారిని స్వతంత్రులుగా విడిచిపెట్టాడండి. వాళ్ళు స్వతంత్రులుగా విడిచిపెట్టాడు దేవుడు. కానీ వాళ్ళు ఎన్నుకున్న మార్గం ఏది? దేవుడు చెప్పిన ఒక సన్మార్గాన్ని విడిచిపెట్టి అపవాది వచ్చింది వాళ్ళ దగ్గరికి. వచ్చి ఏం చెప్పింది? మీరు చావనే చావరు ఈ పండు తింటే అంది. అందుకు వాళ్ళు వక్రీకరించబడ్డారు. వెంటనే దేవుడు ఏర్పాటు చేయన మార్గాన్ని విడిచిపెట్టి దాని మార్గాన్ని వెళ్ళడానికి ముందు అపవాది అడుగేసి, అపవాది చెప్పిన మార్గంలో నడవడానికి అవ్వ అడుగు వేసింది. తరువాత తనతో పాటు భర్త అడుగు వేసేటట్టు చేసింది. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? అపవాది వచ్చి మరొక మార్గాన్ని చూపించింది, దేవుడేమో ఒక మార్గాన్ని చూపించాడు. అంటే ప్రతి మనిషి ముందు మార్గాలుంటాయి, రెండు మార్గాలుంటాయి. ఏంటి? ఒకటి నిత్య జీవానికి వెళ్ళే మార్గం, ఒకటి నిత్య నాశనానికి వెళ్ళే మార్గం. ఏ మార్గం గుండా వెళ్ళాలి అన్న ఎంపిక అది ఎవరు చేయాలి? దేవుడు చేయడు, నువ్వు చెయ్యి. నువ్వు జ్ఞానవంతుడివి, నువ్వు నా కుమారుడివి, నువ్వు నిర్ణయం తీసుకొని రా. నిన్ను బలవంతంగా చేయిపట్టి నడిపించాడు ఈ మార్గంలో. మీకు అర్థమవుతుందా? అలా దేవుడు ప్రతి మనిషికి స్వేచ్ఛనిచ్చి తనకు తానుగా నిర్ణయం తీసుకొని రావాలని కోరుకున్నాడు. కనుకనే ఈ రెండు మార్గాలు దేవుడు మనిషి ముందు పెట్టాడు. యథార్థవంతులుగా వారికి జన్మనిచ్చాడు. ఆ తరువాత వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించిన తరువాత ఎటువైపు వెళ్ళాలి అన్న నిర్ణయం మీ చేతిలో ఉంది. అందుకే యోధా తప్పిపోయి పోగొట్టుకున్నాడు. వాడు దేవుడు పోగొట్టలేదు, దేవుడు పోగొట్టలేదండి. ఒకవేళ నీ ఎదుటి ఏమైనా మార్గం కనబడని ఈ మార్గం సరైనదా కాదా అని చూసుకునే జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు. అది తెలుసుకోమని చెప్పాడు. సామెతల గ్రంథంలో ఒక మాట చూద్దాం. 14వ అధ్యాయం సామెతల గ్రంథం 12వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అంటే మరణానికి త్రోవ తీసే మార్గం కూడా ఉందన్నమాట. ఏమండి, మీకు అర్థమవుతుందా? ఏమంటున్నాడు? ఒకని ఎదుట సామెతల గ్రంథంలో మనం చదువుకుంటున్న మాట. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు, సరియైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు, చివరికి అది ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణమునకు త్రోవ తీయును. కనుక ఇప్పుడు ఇది మరణానికి వెళుతుందా లేదా అన్నది ఏం చేయాలి? నీవెన్నుకోవాలి. మరి దేవుడు రెండు మార్గాలను పెట్టాడా? మీ ముందు పెట్టాడు. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం నుంచి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి.
నాశనమునకు పోవు ద్వారము నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది. ఆ దారి దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు మార్గము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాన్ని కనుగొను వారు కొందరే. ఏంటి చెప్పాడా నాయన? ఇరుకు ద్వారం ఉంది, విశాల ద్వారం ఉంది, 2 మార్గాలు ఉన్నాయి. ఏదనుకుంటారు మీరు? ఇరుకు ద్వారాన్ని ఎన్నుకోండి. విశాల మార్గాన్ని పోయేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కానీ మీరు అలాంటి వాళ్ళు కాకూడదు. జీవానికి వెళ్ళే మార్గం ఇరుకును సంకుచితమై ఉంది దేవుడు చెప్పాడు. కనుక దేవుడు ఎవరిని బలవంతంగా ఏ మార్గాన్ని నడిపించటం లేదు. అంటే ఎవరి వశములో ఉంది ఇప్పుడు? ఎటు వెళ్ళాలి? ఏమండి ఎటు వెళ్ళాలి? మన నిర్ణయం లేదండి. మన నిర్ణయం లేదా? ఒకసారి బండి ఎక్కిన తర్వాత బండి కంట్రోల్ మన చేతిలోకి తీసుకుని వెళ్ళిన తర్వాత ఎడమకు తిరగాలంటే ఎడమకు తిరగలం, కుడికి తిరగాలంటే కుడికి తిరగలం, నేరుగా పోవాలంటే నేరుగా వెళ్ళగలం. అంతేగాని ఎవరు నడిపిస్తున్నారు? ఏంటి అనుకోకుండానే హ్యాండ్లో ఎడం చేతులు తిరిగిపోతుంది అండి అంటే ఎవరైనా అనగలరా? లేదే. ఏమండి నువ్వు ఎందుకురా వెళుతూ ఆ బార్ కనబడగానే ఎందుకు లోనికి వెళ్ళిపోయింటే ఏమనండి ఏదో శక్తిని దోసుకెళ్ళిపోయిందంటే శక్తి దోసుకెళ్ళిపోయిందని నిన్ను ఎందుకు దోసుకెళ్ళిపోయింది? ఏమన్నాడు అనుకోకుండా నా జోబులోకి చేతులు వెళ్ళిపోయి నా పర్సులో డబ్బులు తీసి ఆయనకి ఇచ్చేసాయి, ఒక పెద్ద సీసా ఓపెన్ చేసి నా గొంతులో బలవంతంగా పోయిపడింది, అప్పుడు నేను తాగేశానండి అని ఎవరైనా అనగలరా? ఏమండి మంచి చెయ్యాలన్నా చెడు చేయాలన్నా ప్రతి మనిషి తన యొక్క విజ్ఞత చేత ఆలోచనతో చేయాలి. అది తెలుసు మనకు చెడని, ఇది తాగితే ప్రమాదం అని తెలుసు, ఇలా వెళితే ప్రమాదం అని తెలుసు. మరి తెలిసినప్పుడు నీకు దేవుడు నేర్పిస్తున్నప్పుడు ఎవరు నిన్ను బలవంత పెట్టారు? ఏ మార్గాన్ని నువ్వు బలవంతంగా నెట్టివేయబడ్డావు? ఏమంటే నా వశంలో లేదండి అంటే నువ్వు రిమోట్ కంట్రోల్లో నడవటం లేదే, ఎవరో నేను రిమోట్ ద్వారా కంట్రోల్ చేయటం లేదే. కనుక ప్రియులారా, ఈ మాటలోని ఆంతర్యాన్ని మనం ఆలోచించగలిగితే దేవుడు ఎప్పుడూ కూడా 2 మార్గాలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఏ మార్గాన్ని వెళ్ళాలి అన్న ఆలోచన యథార్థవంతులుగా జన్మించిన మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూడండి, 6వ అధ్యాయం 6వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఏమంటున్నాడు తన పిల్లలతో? ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, మార్గముల్లో నిలిచి చూడండి. పురాతనమైన మార్గములను గూర్చి పితరులందరూ ఏ మార్గాన్ని వెళ్ళారు విచారించి తెలుసుకోండి. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఎందుకంటే దేవుడు ఎందుకంటే ఇలా చెప్పాలి? ఏమిటి ఒక దగ్గరికి వెళ్ళేసరికి 4 రోడ్ జంక్షన్ కనబడిందండి, మనకు తెలియకపోతే ఏం చేస్తాం? ఎవరైనా అడుగుతాం, ఏమిటి ఏ మార్గాన్ని వెళ్ళాలండి, నేను వెళ్ళే త్రోవ పలానా దగ్గరికి వెళ్ళాలండి, ఏ త్రోవ అంటే వెళితే నేను వెళ్తానండి అడుగుతావు. మరి దేవుడు కూడా పరలోకానికి రావడం కోసం నీ ముందు మార్గాలు ఉన్నప్పుడు ఆ మార్గం దగ్గర విచారం చేయండి, అడిగి తెలుసుకోండి. పురాతన మార్గాలను గురించి, మేలు చేసే మార్గాలను గురించి తెలుసుకోమని ఎందుకంటున్నాడు? అంతా నా వశంలో ఉన్నాం కదా బిడ్డ, నేనే రప్పించేస్తాను, నువ్వు దేనికోసం ఆలోచించిన అవసరం లేదు, నువ్వు వెళ్ళు అడిగేయి ముందుకనలేదు దేవుడు. అంటే ఇన్ని మాటలలో దేవుడు ప్రతి మనిషికి స్వేచ్ఛాస్వతంత్రాన్ని ఇచ్చి ఎటు వెళ్ళాలో అన్న నిర్ణయాన్ని మనిషే తీసుకోవాలని, ఒకవేళ అతను తెలియకపోతే పొరుగువాడిని అడిగి తెలుసుకోవాలని దేవుడు సూచనలు ఇస్తున్నప్పుడు ఎలాగండి ప్రతి మనిషిని తన వశంలో పెట్టుకుంటాడు? మరి ఇర్మియా గ్రంథంలో ఇక్కడ చదివినప్పుడు ఈ మాట రాయినప్పుడు 10వ అధ్యాయంలో ఎందుకు ఆ మాట ఉంది? ఇప్పుడు రండి ఆ మాట తాలూకా భావాన్ని ఇప్పుడు మీకు చెబుతాను. ఎందుకంటే మొదటగా బైబిల్లో ఏముందో అనేది తెలియకపోతే ఈ మాట మీకు తప్పుగానే గోచరిస్తుంది. ఇప్పుడు రండి ఆ మాట యొక్క వివరణలోనికి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం చదువుతాం. ఇప్పుడు యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదని నేను ఎరుగుదును. అంటే మనుషులలో కూడా ఒక్కొక్కసారి తమ మార్గాలను ఏర్పరచుకోవటం తమ వశంలో లేని పరిస్థితి వీళ్ళకు సంక్రమిస్తుంది. అంటే మొత్తానికి ఎవరో వశంలోనికి వెళ్ళిపోతున్నారన్నమాట. అక్కడ దేవుడని లేదే, ఏమనుంది అక్కడ? తమ మార్గములను ఏర్పరచుకున్నట్టు నరుల వశములో లేదు. అంటే ఎవరో నరులను తమ వశం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గముగా ప్రవర్తించుట, సన్మార్గంలో ప్రవర్తించాలి అనుకుంటున్నారు కానీ వారి వశములో లేదది. ఎందుకంటే
ఏంటోనండి, ఇంకా నా చేయి దాటిపోయింది. అప్పుడప్పుడు అంటుంటారు చూసారా, ఏమంటే మీరు ఏం చేయలేరా ఈ విషయంలో అంటే, నన్ను క్షమించండి, ఇంకా నా చేయి దాటిపోయిందండి, నా వశంలో లేదు, నా అండర్లో లేదు ఇది అంటే నువ్వు చేయలేవనా? నువ్వు చేయలేవనా? అవును చేయలేవనే. ఎందుకు చేయలేవు? జాగ్రత్తగా వినండి. ఒక ఇస్కరియోతు యోధా ద్రోహిగా మారడానికి అపవాది వాడిని ఆవహించింది, తన వశాన్ని చేసుకుంది. అవునా కాదా? మీకు అర్థం ఉండడానికి మరొక మాట చెప్తాను. అప్పటి వరకు తల్లి తండ్రి అంటే ఎంతో అభిమానించేవాళ్ళు మనకు తెలుసు, ప్రేమించేవాళ్ళు. వివాహం జరిగిన తర్వాత కొంతమంది తల్లి కానీ తండ్రులు కానీ ఏమైనా మాట్లాడుతుంటే తెలుసా, ఏమండి పెళ్లి కానంత వరకు మా అబ్బాయి చాలా మంచోడండి, మా అమ్మాయి చాలా మంచిదండి, కానీ ఎందుకో పెళ్ళైనప్పటి నుంచి మమ్మల్ని పట్టించుకోవడం మానేసిరండి. ఏదో మందు పెట్టేసిందండి నా కోడలు, ఏమండి ఇటుపక్క తిప్పేస్తుందండి అంటే అంటే అయ్యగారు ఎవరి వశంలోకి వెళ్ళిపోయారన్నమాట. తల్లిని తండ్రిని పట్టించుకోవాలని స్థితికి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు తండ్రి అంటే గౌరవం, తల్లి అంటే గౌరవం, కుటుంబం అంటే ప్రేమ కలిగిన వ్యక్తి ఇప్పుడు తన కుటుంబం, తన స్వార్థం గురించి ఆలోచిస్తున్నాడు. అంటే ఎవరో వశంలోనికి వెళ్ళిపోయాడంటే దానికి లోకస్తులు మాట్లాడే తెలుసా, కొంగును కట్టుకుందండి, నా కొడుకును కొంగును ముడేసుకుందండి అంటారు. అంటే నిజానికి కొంగునికి ముడేసిందే మెడ చుట్టూను, వశం అంటారు దాన్ని. వశంలోనికి వెళ్ళిపోవడం. ఇంకా వాడు నేను చెప్తే వెండండి, వాడు ఎందుకంటే నా వశంలో లేడు, వాడు నా వశంలో లేడు. మీకు అర్థమవుతుందో లేదో, బైబిల్లో దేవుడు రాయించిన ప్రతి మాటకి ఎంతో అర్థం కలిగింది ఉంటుంది. మనం ఆలోచించడం కదండి అంతవరకు. ఈరోజు ప్రశ్నించేవాడికి ఎంత ఆలోచన ఎక్కడుందండి? అంటే మనుషులందరూ ఒకటి చెడ్డవాడుగా మారడానికి కానీ మంచివాడిగా కారడానికి కానీ అందరూ దేవుని వశంలోనే ఉన్నారు అని తప్పుడుగా ఈ మాటను వక్రీకరించారే కానీ అసలు ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనంలోని మాట ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. ఏమని? తమ మార్గములను ఏర్పరచుకున్న నరుల వశంలో లేదు. ఎందుకు లేదు? ఎప్పుడో వీడు పరాయి వశం అయిపోయాడు. మంచి చేయాలని ఆలోచన ఉన్నా ఎందుకో మంచి చేయలేక కీడు చేస్తున్నాడు. నేను చేయగోరు మేలు చెయ్యక చేయాలని ఉంది, మంచి చేయాలని ఉంది, నాకు మంచి మార్గాన్ని వెళ్ళాలని ఉంది, వెళ్ళకూడదని ఉంది. తాగితే లివర్ చెడిపోతానని తెలుసు, తాగితే చచ్చిపోతానని తెలుసు, కానీ ఎందుకు తాగుతున్నాను? కానీ ఎందుకంటే ప్రయాణం చేస్తున్నాను? ఎందుకు నా డబ్బులు ఖర్చు పెడుతున్నాను? ఎవరో వశంలో నువ్వు వెళ్ళిపోయావు. అంటే ఇప్పుడు తాగుబోతే ఎవడ వశంలో ఉన్నాడు అన్నమాట, వాడి వశంలో లేడు. వాడికి ఎన్ని చెప్పండి. మందు తాగే దగ్గర ఏమండి తాగినవాడు ఎలా చచ్చిపోతాడో చూపించండి, ఆయన వాడు భయపడ్డాడు. సిగరెట్ కాల్చే ప్యాకెట్ మీద ఎంత పెద్ద అల్సర్ క్యాన్సర్ ఫోటో వేయండి, చచ్చిపోయినాడు సజీవ సాక్ష్యం చూపించండి, అయినా వాడు మారడు. కారణం వాడు తన వశంలో లేడు. తమ మార్గములను ఏర్పరచుకున్నట్టు నేను విడిచిపెట్టి రావాలి అని నరులు తమ వశంలో లేదని, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గముగా ప్రవర్తించడం, ఇంకా మంచి మార్గంలోకి రావాలని అలా ప్రవర్తించిన వారి వశములో లేదని నాకు అర్థమైపోయింది. ఎవరి కోసం చెప్తున్నాడు? అందరి కోసం కాదండి. మనుషుల్లో ఎవరైతే దేవుని వశంలో నుంచి దయ్యమ వశంలోనికి వెళ్ళిపోయారో వాళ్ళను గూర్చి చెప్పబడుతున్న మాట ఇది. అంతేగాని భూమి మీద మంచివాళ్ళుగా చెడ్డవాళ్ళుగా దేవుడి చిత్రీకరించే తలరాతలను రాసి ఒకరిని పరలోకానికి తీసుకుని వస్తూ మరొక నరకానికి పంపే ప్రక్రియ కాదు ఇది. ఈ మాట నువ్వు అలా అర్థం చేసుకున్నావా? అపార్థం చేసుకున్నావు నువ్వు, అలాగా తప్పది. ఒకసారి మనం వెళ్ళిన తర్వాత మన వశంలో లేవు. ఎవరి వశంలోకి వెళ్ళిపోయాం? అపవాది మనుష్యులను తన వశంలో చేసుకుంది. అందుకే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఎంత ధైర్యంగా మాట్లాడుతండి. ఈ లోకాధికారం ఏమంటుంది? లోకస్వార్త 4వ అధ్యాయం 6వ వచనం మనకు తెలుసు. అపవాది లోకాన్ని చూపించేవాడిది, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమ నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది అంటుంది. చూడు ఎంత ధైర్యం అండి. ఈ లోకాధికారం నాది అంటుంది ఏంటి అంటే ఎవరి వశంలో ఉందన్నమాట? లోకమంతా ఎవరి యందుంది? దుష్టుని యందున్నది. లోకమంతా దాన్ని వశపరిచేసుకుంది. దాని వశంలోకి వెళ్ళిన పిల్లలను దేవుడు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఈ మాటలు ప్రకటిస్తున్నాడే గాని దేవుడు ఎవరి వశంలోనికి పంపలేదండి. భయంకరమైన దుస్థితిలో జారిపోతున్న తన పిల్లలను కాపాడుకోవడానికి చూస్తున్నాడండి దేవుడు ఇక్కడ. అర్థమైందా మీకు ఆ మాటలోని అర్థం? కానీ చాలా మంది దీన్ని ఎలా అనుకుంటున్నారు? అపవాదిని గురించి తెలియక దేవుడే మార్గాన్ని ఏర్పరుస్తున్నాడు కాబట్టి ఒక మనిషి సన్మార్గుడుగా ఉండాలన్న దుర్మార్గుడుగా ఉండాలన్న వాడి వశంలో లేదు. దేవుడే ఒకళ్ళు మంచివాడిగా పుట్టించాడు, దేవుడే ఒకళ్ళు చెడ్డవాడిగా పుట్టించాడు. దేవుడే ప్రతి మనిషికి తలరాతలు రాస్తున్నాడా? నో. ప్రతి మనిషికి సన్మార్గాన్ని దేవుడు రాశాడు. ప్రతి మనిషి ముందు 2 మార్గాలను పెట్టాడు. నువ్వు ఆలోచించు. నీకు తెలియకపోతే ఎవరినైనా ప్రశ్నించు. తెలుసుకొనైనా జీవ మార్గాన్ని రావాలని దేవుడు కోరుకుంటున్నాడే గాని
ఏమండి, దుష్ట మార్గంలో వెళ్ళాలని దేవుడు ఎవరిని నియమించలేదు. కనుక ఇస్కరియోతు యోధ అనే దేవుడు యేసును అప్పగించడానికి పుట్టించలేదు. అది మనకు తెలుసు. అంటే ఒకరోజు అపోస్తలత్వాన్ని కలిగి యేసుక్రీస్తుతో కూడా తిరిగిన వీడే అపవాది వశంలోకి వెళ్ళిపోయాడు. దాని యొక్క అండర్లోకి వెళ్ళిపోయినప్పటి నుంచి వాడిలో స్వార్థం, వాడిలో కోరిక, వాడిలో వాంఛ ఇవన్నీ వచ్చి యేసుక్రీస్తుని అప్పగించి కుట్ర చేసి ద్రోహాన్ని చేయాలనుకున్నాడు వాడు. కనుక ప్రియులారా, ఇప్పుడు చదవండి, ఈ మాట మీకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం 10:23 తమ మార్గమును ఏర్పరచుకున్న నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గముగా ప్రవర్తించిన వారి వశములో లేదని నేను ఎరుగుదును. అదండి ఆ మాటకు అర్థం. పెళ్లి కాకముందు వరకు భార్య, ఏమంటే ఒక స్త్రీ స్వతంత్రంగా ఎక్కడికైనా వెళ్ళగలదు తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు. కానీ పెళ్ళైన తర్వాత ఇంకా స్వతంత్రం లేదండి. కారణం, ప్రతిదానికి కారణం చెప్పాలి భర్తకి. ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అంటే, ఒకసారి నువ్వు ఒకరు లోబడిన తరువాత, వారి వశమైన తరువాత, వారి భార్య అయిన తరువాత మునుపటి స్వేచ్ఛ నీకు లేదు. మునుపు నువ్వు ఎక్కడికైనా కాలేజ్ చదువుకున్నాడు, ఎక్కడికైనా వెళ్ళేదానివి, నీకు స్వతంత్రం ఉండేది కనుక. మరి ఇప్పుడు లేదండి, మరొకరు భార్యని కదా. ఆయన అనుమతి తీసుకోవాలి రావాలి అంటే. ఆయన పంపాలి నన్ను అంటే నువ్వు ఎవరి వశంలో ఉన్నావు అన్నమాట? నీ భర్త వశంలో ఉన్నావు. అదండి ఆ మాటకు అర్థం అక్కడ. ఇలా బైబిల్లోని భావాలను తెలుసుకోకుండా ఎందుకు ఆ మాట రాయబడిందా అన్న దాని గురించి ఆలోచించకుండా ఎంత తప్పుడుగా వక్రీకరిస్తున్నారు చూసారా. ఏమండి, బైబిల్లో ప్రతి దానికి జవాబు ఉందర్రా. కనుక బైబిల్ ఎప్పుడైనా మీరు చదివినప్పుడు అది అర్థం కానప్పుడు, అది ప్రశ్నగా మీకు గోచరించినప్పుడు, అయ్యో దేవుడే తప్పు చేస్తున్నాడా అని అనుకోకండి. ఎప్పుడు దేవుడు ఎప్పుడూ నేరస్తుడు కాడు. వ్రాయించిన మాటను అర్థం చేసుకొని లేని స్థితిలో మనం ఉన్నామని తెలుసుకోవాలే కానీ దేవుడు ఎన్నడూ బైబిల్లో తప్పు వ్రాయించడు ప్రియులారా. ఆయన నోటి వెంబడి ఎప్పుడు కూడా తప్పుడు మాట రాదు, ఎందుకంటే ఆయన యథార్థవంతుడు. ఓకే.